తెలంగాణలో పవర్ కమిషన్, కాళేశ్వరం కమిషన్ దూకుడు పెంచాయి. మాజీ సీఎం కేసీఆర్ కు ఇప్పటికే విద్యుత్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. కేసీఆర్ వివరణ ఇస్తూ లేఖ రాశారు. ఆ లేఖపై పవర్ కమిషన్ సీరియస్ అయింది. ఇదిలా ఉండగా ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ కూడా కేసీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో సబ్ కాంట్రాక్టర్లపై జస్టిస్ చంద్రఘోష్ నజరు పెట్టారు. అయితే ఎవరిని విచారణకు పిలిచినా రావాల్సిందే అంటూ జస్టిస్ చంద్రఘోష్ అన్నారు. ఇలా రెండు కమిషన్ల దూకుడుపై పొలిటికల్ సర్కిల్లో రకరకాలుగా చర్చ సాగుతోంది. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల అంశాల చుట్టూ తెలంగాణ రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి. విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలు, కాళేశ్వర ప్రాజెక్టు అవకతవకలపై గుట్టు తేల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కమిషన్లు వేసింది. పవర్ కమిషన్ చీఫ్ గా జస్టిస్ నరసింహారెడ్డి, కాళేశ్వరం కమిషన్ చీఫ్ గా జస్టిస్ చంద్రఘోష్లకు బాధ్యతలు అప్పగించింది. ఇక విచారణలో ఈ రెండు కమిషన్లు దూకుడు పెంచాయి. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ ముమ్మరం చేస్తోంది. విచారణకు రావాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు పంపింది. దీనికి కేసీఆర్ కూడా రిప్లై ఇచ్చారు. కమిషన్ కు చట్టబద్ధత లేదని, రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఇటువంటివి జరుగుతున్నాయంటూ 12 పేజీల సుదీర్ఘ లేఖను కూడా రాశారు కేసీఆర్. ఈ మేరకు విడుదల చేశారు. ఈ లేఖను పరిశీలిస్తోంది కమిషన్. మరోపక్క అధికార విపక్షాల మధ్య విద్యుత్ కొనుగోళ్ల అంశంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచారణ అనగానే కేసీఆర్ భయపడుతున్నారని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. కేసీఆర్ కనుసన్నల్లోనే అన్నీ జరిగాయని చెబుతున్నారు. ఇటు బీజేపీ కూడా ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలపై గతంలో ఆధారాలున్నాయంటున్న కాంగ్రెస్ నేతలు ముందు వాటిని కమిషన్ ముందు హాజరై బయట పెట్టాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, మనం చూసాం కేసీఆర్ లేఖ విడుదల చేశారు కమిషన్ కి. తర్వాత బీజేపీ నేత కానీ బండి సంజయ్ కానీ ఇటు కాంగ్రెస్ నేతలు కానీ ఏ విధంగా ఫైర్ అయ్యారో కూడా మనం చూసాం. సో ఫైనల్లీ కమిషన్స్ ముందు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు కనపడుతున్నాయా? ఎస్ కృపా, దీనికి సంబంధించి కొత్త ప్రభుత్వం అయితే గత ప్రభుత్వంలో జరిగిన ఏవైతే విద్యుత్ సంస్కరణల విషయంలో కానీ అదేవిధంగా కాళేశ్వరంకి సంబంధించిన ఈ రెండింటి అంశాలకు సంబంధించి కూడా అవకతవకలు జరిగాయని కూడా భావిస్తుంది. అందులో భాగంగానే కమిషన్లు ఏర్పాటు చేసింది. ఈ కమిషన్లను కూడా జడ్జిలు, మాజీ న్యాయమూర్తులతో కూడా వీటి కమిషన్లు ఏర్పాటు చేసిన పరిస్థితి. పవర్ కమిషన్కి సంబంధించి చూసినట్లయితే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. కాళేశ్వరంకి సంబంధించి చూసినట్లయితే జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ఆధ్వర్యంలో కూడా కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ రెండు కమిషన్లు కూడా దూకుడుకు పెంచుతున్నాయని చెప్పుకోవచ్చు. వరుసగా అన్ని వర్గాల నుంచి సమాచారం సేకరించడం కానీ పబ్లిక్ నుంచి కూడా ఫిర్యాదులు కూడా స్వీకరిస్తున్న పరిస్థితి ఉంది. బహిరంగ ప్రకటనలు కూడా చేసి వారి నుంచి కూడా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే ఆయా అధికారులు, ఒకవైపు విద్యుత్ సంబంధించిన అధికారుల నుంచి కూడా దాదాపు 25 మంది ముఖ్యమైన అధికారులు, గతంలో పనిచేసిన సీఎండీ ప్రభాకర్ రావుతో మొదలుకొని ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన అరవింద్ కుమార్, అందరినీ కూడా విద్యుత్ అధికారులందరినీ దాదాపు 25 మందిని అధికారులను కూడా విచారించిన తర్వాత వారి నుంచి కూడా అఫిడవిట్ రూపంలో కూడా వివరాలన్నింటి కూడా సేకరించిన పరిస్థితి. దీన్ని ఆధారంగా చేసుకుని కూడా మాజీ సీఎం కేసీఆర్ను కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులో కూడా నిన్న కేసీఆర్ కూడా రిప్లై ఇస్తూ కూడా చాలా ఘాటుగా స్పందించిన పరిస్థితి. కమిషన్ వివరిస్తున్న తీరుపైన కూడా చాలా ఘాటుగా మాట్లాడుతూ కూడా అసలు కమిషన్ చట్టబద్ధత లేదంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఒక ఈఆర్సీ, ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలపైన ఒక దానికి కూడా చట్టబద్ధత ఉంటుంది. అలాంటి కమిషన్ తీసుకున్న నిర్ణయాలపైన మళ్ళీ కమిషన్ వేయడం అనేది సమంజసం కాదు. ఈ చట్టం తెలిసిన వ్యక్తులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా సమంజసం కాదు. అసలు ఆ బాధ్యతల నుంచి జస్టిస్ నరసింహారెడ్డి కూడా తప్పుకోవాలంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్న పరిస్థితి ఉంది. అప్పుడు గతంలో జరిగిన పరిణామాలు ఏవైతే 2014 నుంచి రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాలు కానీ, ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందాలు కానీ, అదేవిధంగా కొత్త ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో భద్రాద్రి, యాదాద్రి కొత్త ప్లాంట్లకు సంబంధించి కూడా తీసుకున్న నిర్ణయాలన్నిటి కూడా సుదీర్ఘంగా వివరిస్తూ కూడా 12 పేజీల లేఖ రాశారు. అయితే ఆ లేఖ పైన కూడా పవర్ కమిషన్ పూర్తి ఫోకస్ పెట్టింది. అందులో ముఖ్యంగా కమిషన్ చట్టబద్ధత పైనే రైజ్ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి లీగల్ పాయింట్స్ కూడా వెతికే పనులు కూడా డిపార్ట్మెంట్ పడిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కమిషన్ కూడా దీన్ని లీగల్ అడ్వైజర్ కూడా పంపించిన పరిస్థితి. దీని ఫర్దర్ స్టెప్గా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది కూడా చూడాల్సి ఉంటుందంటూ కూడా ఆలోచిస్తుంది. ఒకవైపు పవర్ కమిషన్ చేస్తున్న ప్రయత్నాలు ఒకవైపు ఉంటే, మరోవైపు కాళేశ్వరం కమిషన్ కూడా దూకుడును మరింతగా పెంచిందని చెప్పుకోవచ్చు. నిన్న జస్టిస్ పినాకిని చంద్రఘోష్ రిటైర్డ్ అధికారులతో, మొత్తం గతంలో పనిచేసిన కాళేశ్వరంకి సంబంధించిన రిటైర్డ్ అధికారులతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రిటైర్డ్ అధికారులు కూడా అఫిడవిట్ రూపంలో కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. తుమ్మిడిహెట్టి వద్ద కూడా ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని సూచించినప్పుడు కూడా కేసీఆర్ దానికి పక్కన పెట్టి మేడిగడ్డ దగ్గరనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన ఓన్ నిర్ణయం తీసుకున్నారు. అధికారులు ఇచ్చింది కాదంటూ కూడా నిన్న రిటైర్డ్ అధికారులు కూడా ఒక అఫిడవిట్ రూపంలో ఒక నివేదిక కూడా ఇచ్చారు. మరోవైపు దీనికి సంబంధించి ఏవైతే కాళేశ్వరం ప్రాజెక్టులో పనులు పొందిన మెయిన్ కాంట్రాక్టర్ పనులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మేడిగడ్డ కానీ, అన్నారం, సుందిల ఇవి ఉన్నాయి.
ఉన్నాయో, ప్రాజెక్టులు ఉన్నాయో, మేడిగడ్డ కుంగిన బ్యారేజ్ సంబంధించి ఎలాంటి కంపెనీ మెయిన్గా ఉన్నప్పటికీ సబ్ కాంట్రాక్టర్లు పొందిన కంపెనీలపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. దాదాపు 15 కంపెనీలు సబ్ కాంట్రాక్ట్ పొందినట్టు కూడా గుర్తించింది. ఆ 15 కంపెనీలకు డబ్బులు ఏ విధంగా వెళ్ళాయో, ఆ 15 కంపెనీల నుంచి కూడా డబ్బులు ఎక్కడ ఎవరికి వెళ్ళాయని రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి కూడా సమాచారం సేకరించాలని కూడా ఆలోచన చేసింది. ఫర్దర్ స్టెప్ గా నెక్స్ట్ కూడా కాళేశ్వరంకి సంబంధించి కూడా కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే ఆలోచనలు కూడా జస్టిస్ పినాకిని చంద్రబోస్ కమిషన్ ఆలోచన చేస్తుందని కూడా చెప్పచ్చు. మొత్తం మీద ఒక విద్యుత్ కమిషన్ కానీ పవర్ కమిషన్, కాళేశ్వరం కమిషన్, రెండు కమిషన్లు కూడా కేసీఆర్ చుట్టూనే దీన్ని పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడంతో పొలిటికల్ సర్కిల్లో కూడా రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయని కూడా చెప్పచ్చు. రైట్ ప్రతాప్.